గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ యోస్ నవ్య ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు నవ్య. ఈరోజు వ్లాగ్ ఏంటంటే షాపింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా మా కజిన్ది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది, అందుకని మా మనీషా అక్క బెంగళూరు నుంచి వచ్చింది. మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాం. సే హాయ్, లెట్స్ గో టు ద షాపింగ్, బాయ్. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము బుక్ చేసుకున్న ఆటో వచ్చేటప్పుడు టైం పడుతుందని బటర్ మిల్క్ కొనుక్కోవడానికని వెళ్ళి బటర్ మిల్క్ కొనేసుకుని మేము స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ చార్మినార్ బేగం బజారా అనుకున్నాం, కానీ తర్వాత మేము బేగం బజార్కి వెళ్ళాం. ఫస్ట్ బేగం బజార్కి వెళ్ళి మేమైతే మా అక్క కొన్ని స్ట్రీట్ షాపింగ్, ఇంకా మా కజిన్ ఒక అక్కకి ఒక చోకర్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాం మేము. నేను ఎప్పుడు వెళ్ళే షాప్కి వెళ్ళాను బేగం బజార్లో. ఇక్కడ క్వాలిటీ సూపర్ ఉంటుంది, చాలా స్టేట్మెంట్ పీసెస్ ఉంటాయి. అండ్ కాకపోతే లిటిల్ మచ్ ఎక్స్పెన్సివ్ అంతే. బయట షాపులతో పోల్చుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ, జ్యువెలరీ క్వాలిటీ. మీకు చూస్తేనే అర్థమవుద్ది. ఒకసారి ఎవరికైనా కామెంట్ బాక్స్లో కావాలంటే కామెంట్ చేయండి, అడ్రస్ పిన్ చేస్తా మీకు. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, చాలా బాగుంటుంది. బిల్ అయితే మాకు అంత అయ్యింది. తర్వాత మేము అట్లా స్ట్రీట్ షాపింగ్ అని వెళ్ళి కొన్ని చూసాం. మా అక్క ఫొటోస్ తీయడానికి ట్రై చేసింది, కానీ అంత బాగా క్లిక్ కాలే. ఇప్పుడే బేగం బజార్లో షాపింగ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇప్పుడు చార్మినార్ స్టార్ట్ అయ్యాం మేము. ఈమె కెమెరా పెట్టుకుని తిరుగుతుంది, కానీ మంచిగా రావట్లేదు ఫోటోలు. బేగం బజార్ నుంచి చార్మినార్ ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అయితే మేమైతే వెళ్ళిపోయాము. మేమైతే డామినోస్కి వచ్చాం. ఇంకా మాకు ఇక్కడ చార్మినార్లో అన్ని ఆప్షన్స్ లేవు, సాటర్డే కాబట్టి మాకు వెజ్ కదా, సో అందుకని చెప్పేసి ఫైనల్లీ లుక్ ఎట్ ద వ్యూ. ఐ విల్ షో యూ ద వ్యూ. యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ తీస్తాను. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము డామినోస్కి వెళ్ళి ఒక మార్గరీటా, ఫామ్ పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ అండ్ పెప్సీ ఆర్డర్ చేసుకున్నాము. మా అక్క ఏదో శారీస్ థ్రిఫ్టెడ్ పట్టు శారీస్ ఉన్నాయండి, వెళ్ళి అది చూద్దాం అనుకున్నాం. సర్చింగ్ ఫర్ ద అడ్రస్ తెలియదు మాకు. చూస్తుంది, మేమైతే తినేసాం. దట్స్ ఇట్. అక్కడి నుంచి మేము మిలన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళి మ్యాంగో షేక్ ఏదో తాగాము, అసలు బాగాలేదు అది. నెక్స్ట్ ఏంటంటే మేము వింటేజ్ శారీస్ చూడడానికని వెళ్ళాము. నవ్య చింతపల్లి ఉంటుంది కదా, తన రీల్ చూసి వెళ్ళాము. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత మేము సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడానికని సిల్వర్ షాప్కి వెళ్ళాము. ఇంకా అక్కడ ఆ మూడిట్లో ఒకటి ఫైనలైజ్ చేసుకుని మా అక్కకి గిఫ్ట్ తీసుకుంది మా అక్క. తర్వాత మేమైతే ఓవర్ బుక్ చేసుకుని వెళ్ళాం. అసలు విపరీతమైన ట్రాఫిక్, టూ మచ్ ట్రాఫిక్ అన్నమాట. తర్వాత స్పీడ్గా ప్యాక్ చేసుకుని మేమైతే లోకల్ ట్రైన్కి స్టార్ట్ అయ్యాము. మేము క్యాబ్లో అప్పటికే ఆల్మోస్ట్ 7:30 అంత. గైస్ ఇప్పుడు మేము రేపు మా అక్క హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము. అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్న మెట్రోకి వెళ్ళినా లేట్గా వెళ్తామని లోకల్ ట్రైన్ ప్రిఫర్ చేద్దామని ఫస్ట్ టైం లోకల్ ట్రైన్కి వచ్చాం. తీరా లోకల్ ట్రైన్కి వస్తే ఏమైందంటే 9:30 వరకు లోకల్ ట్రైన్ లేదన్నారు. మేమేమో స్థిమ్మితంగా 7:20కి ఉందిలే అని చెప్పేసి స్లోగా వచ్చాం. ఇంకా మాకు చూడండి, మాకు ఎంత లగేజ్ ఉందంటే అవి షోజ్ లగేజ్ వెయిట్ లగేజ్ చూపిస్తాను, ఎందుకు కదలట్లేదో చూపి. ఇదొక ట్రాలీ, ఈమె చేతిలో ఒక బ్యాగ్, నా చేతిలో ఒక బ్యాగ్. అక్కడ ఇది కలిపి మిక్చర్ ఉంటే తినేసాం మేము. అది అయిపోయాక లోకల్ ట్రైన్ వచ్చింది 9:30కి. అప్పుడు ఎక్కితే మేము లింగంపల్లి వెళ్ళేప్పటికి 11:30 అయింది. ఇంటికి వెళ్ళేప్పుడు 12 అయింది. ఆ రోజు ఒక 100 కాల్స్ అన్న వస్తుంటాయి. మా మావయ్య, మా డాడీ, మా అక్క అందరూని. అసలు క్రాసింగ్కి పెట్టేశాడు, చాలాసేపు పట్టేసింది. 1 అవర్లో వెళ్ళాల్సింది 3 అవర్స్ ఎంతో పట్టేసింది. తర్వాత దాన్ని మేము బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. 12. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎగ్స్ వచ్చిన తర్వాత మేము ప్యారడైజ్ నుంచి హలీం ఆర్డర్ పెట్టుకున్నాం. అస్సలకే బాగాలేదు. మీకు దాని టెక్స్చర్ అది చూస్తేనే అర్థమైపోద్ది బాగాలేదని. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. బాయ్.